హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే మన వీడియోలో మనము యూట్యూబ్ వీడియోస్ పెట్టినప్పుడు కాపీ రైట్ అని వస్తుంటుంది గదా! సో, ఆ కాపీ రైట్ అనేది ఎలా రిమూవ్ చేయాలి క్లియర్‌గా చూపిస్తాను. తెలియని వాళ్ళైతే ఎండ్ వరకు చూడండి. సో, మీకైతే క్లియర్‌గా అర్థమవుతది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సో, నాకైతే రీసెంట్‌గా ఒక వీడియోకైతే కాపీ రైట్ వచ్చింది. నేను నార్మల్‌గా వీడియోస్ చెక్ చేస్తుంటే చూసాననమాట. సో, ఈ కాపీ రైట్ వీడియో వచ్చేసి జస్ట్ ఓపెన్ చేశా. తర్వాత అక్కడైతే కాపీ రైట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా రివ్యూ ఇష్యూస్ అని వస్తుంది. ఆ రివ్యూ ఇష్యూస్ అని క్లిక్ చేయగానే మీకైతే వీడియో అయితే ఇలా చూపిస్తుందనమాట. మీకు వీడియో మొత్తం కాపీ రైట్ రాదండి. ఇట్లా మీరు సాంగ్ ఏదన్నా యూజ్ చేసినా, లేకుంటే వేరే వాళ్ళ వీడియో యూజ్ చేసినా, ఇలా అయితే ఆ సెగ్మెంట్ చూపిస్తుంది ఎంతవరకు మీకు కాపీ రైట్ వచ్చిందని. ఆ వీడియో అంతవరకు మీరు కట్ అయినా చేయొచ్చు, లేదంటే సాంగ్ అయినా ఎడిట్ చేయొచ్చు, లేదంటే పూర్తిగా ఎరేజ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనం కింద నుంచి వద్దాం. డిస్ప్యూట్ అని క్లిక్ చేయగానే మీకు 4 స్టెప్స్ ఉంటాయి. ఇది కొంచెం లెంతీ అనమాట. అంటే మీ ఓన్ వీడియో గానీ, మీ ఓన్ సాంగ్ అలా అయినప్పుడు మీరు డిస్ప్యూట్ చేసుకోవచ్చు. లేదంటే మీకొచ్చిన మనీ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు కొంచెము. అలా మీరు డీల్ ఓకే అనుకుంటే అదైతే డిస్ప్యూట్ చేసుకోవచ్చు. కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటది. నెక్స్ట్ వచ్చి ట్రిమ్ సెగ్మెంట్ అనమాట. మీరైతే ఆ సెగ్మెంట్ అంటే ఆ వీడియోలో ఎంత ఉంటుందో ఆ పార్ట్ అనేది కట్ అయిపోతుందనమాట. మీకు వద్దులే ఏం కాదు అనుకుంటే ఆ వీడియోని కట్ చేసేయొచ్చు. అక్కడికి ట్రిమ్ చేసేయొచ్చు. నాకు ఆ వీడియోలో ఉండనీలే అనుకుంటే నేనైతే ఎరేజ్ సాంగ్‌లోకెళ్తాను. ఎప్పుడు కూడా ఈ ఆప్షన్ బెస్ట్ అనిపిస్తది నాకు. ఈ ఎరేజ్ సాంగ్ అని క్లిక్ చేస్తే ఏమవుతదంటే, మీకు ఆ వీడియోలో ఆ సాంగ్ అనేది ఎరేజ్ అయిపోతుందనమాట. సో, మ్యూట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఆ సాంగ్ అనేది మ్యూట్ అవుతుంది. అంటే సాంగ్ రాదు గానీ, మ్యూట్‌లో ఉంటుంది. స్టిల్ ఉంటుంది. సో, అందువల్ల మ్యూట్ ఆప్షన్ అనేది సమ్‌టైమ్స్ అది మళ్ళీ స్టిల్ కాపీరైట్ అనేది చూపిస్తది కాబట్టి, ఎరేజ్ సాంగ్ చేయండి. సో, సాంగ్ అయితే కంప్లీట్‌గా ఎరేజ్ అయిపోతది. అది బెస్ట్ ఆప్షను. సో, వీడియో అయితే ప్లే అవుతుంది కానీ, మీకు ఎటువంటి ఆడియో రాదు. అందుకే ఆల్మోస్ట్ నేనేమని చెప్తా అంటే, మీరు ఎరేజ్ సాంగ్ చేసి మీకు కాపీరైట్ వచ్చినప్పుడు సో, మీరు కన్ఫర్మ్ చేసేయండి. ఫ్యూచర్‌లో ఇలాంటి ఇబ్బందులు రాకూడదంటే మీ ఓన్ ఆడియో ఇచ్చుకోండి ఎప్పుడు గూడా. అంటే మీరు ఏదన్నా వాయిస్ ఓవర్ ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్పేలాగా అంటే ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా. ఎందుకంటే ప్రెజెంట్ యూట్యూబ్ చాలా అంటే చాలా రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తుంది. ఇంకా యూట్యూబ్ డెవలప్ కావడానికి. సో, ఎవరి వీడియోస్ కాపీరైట్స్ ఎట్లాంటివి రాకుండా ఉండాలంటే మీ ఓన్ ఆడియో, ఓన్ వీడియోనే పెట్టుకోండి. ప్రెజెంట్ అయితే ఆటోమేషన్ సిస్టమ్ వస్తుంది. మాన్యువల్ కాదు. సో, ఎట్లాంటి చిన్న పొరపాటు చేసినా గూడా సమ్‌టైమ్స్ కాపీ స్ట్రైక్స్ కూడా ఏసేస్తున్నారు. ఈజీగా యూట్యూబ్ అనేది డిలీట్ అయిపోతుంది కాపీ స్ట్రైక్స్ వల్ల. సో, చాలా కేర్‌గా ఉండండి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, మీరైతే కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే ఇక్కడ పైన ఇంటూ మార్క్ ఉంది గదా! క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత మీరైతే స్క్రోల్ అంటే రిఫ్రెష్ చేయండి స్క్రీన్‌ని. లేకుంటే బ్యాకెళ్ళేసి మళ్ళీ యాప్ ఓపెన్ చేసి అంటే ఇది వైటీ స్టూడియోలో నేను ఓపెన్ చేశాను కాబట్టి బ్యాకెళ్ళి మళ్ళీ అయినా రావచ్చు. లేదంటే స్క్రీన్‌ని రిఫ్రెష్ చేయొచ్చు. రిఫ్రెష్ చేసినాక ఇట్లా చెకింగ్, ఎడిట్, ప్రాసెసింగ్ అని వస్తుంది. మీకు తర్వాత అది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే డేటా తీసుకుంటుంది. సో, అది సాంగ్ ఎరేజ్ అయిపోయి మీకు నార్మల్ ప్రాసెస్‌లోకి వచ్చేస్తుందనమాట. సో, నాకైతే క్లియర్ అయిపోయింది ఈ సాంగ్. ఇదే కాదండి ఇంతకుముందు గూడా సేమ్ ఈ వీడియోకి నాకు కాపీరైట్ వచ్చింది. ఇది చాలా లెంథీ వీడియో కదా! 30 మినిట్స్ అట్లా ఉంది. మనం ఎంతవరకు వాయిస్ ఓవర్ ఇవ్వగలంలే అని చెప్పి నేను సాంగ్స్ యాడ్ చేశా. ఇన్ షార్ట్‌లో మనకి ఫ్రీ ఆడియోస్ వస్తాయి కదా! అయ్యే పెట్టాను. అవి పెట్టినా కూడా కొన్ని డేస్‌కి ఓనర్స్ అయితే క్లెయిమ్ చేసుకుంటారు. వాళ్ళు ప్రైవేట్ చేసేసుకొని. సో, మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే వాళ్ళ అమౌంట్‌లో నుంచి ఈ వీడియోకొచ్చే అమౌంట్ కొంత అమౌంట్ అయితే వెళ్తుంది పర్సెంటేజ్. మానిటైజేషన్ కాని వాళ్ళకైతే మానిటైజేషన్ టైంలో ఇదైతే ఇష్యూ అవుతుందండి. అందుకే కాపీరైట్ అనేది వచ్చినప్పుడు మానిటైజేషన్ కాకముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనము చాలా వీడియోస్ పెడుతుంటాము. కాపీరైట్ ఎక్కడొచ్చిందో మనము చెక్ చేసుకోలేం కాబట్టి మాన్యువల్‌గా మనమైతే వైటీ స్టూడియో సిస్టమ్‌లో ఓపెన్ చేసినప్పుడు లేకుంటే ఫోన్‌లో అయినా క్రోమ్ పేజ్ ఓపెన్ చేసైనా మనం చెక్ చేయొచ్చు. అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేనైతే షేర్ చేస్తాను. నాకు మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ వీడియోకి నాకు కాపీరైట్ అయితే వెళ్ళిపోయిందనమాట. అందుకే మీరు యూట్యూబ్ మ్యూజిక్స్ కానీ సో, మనకి ఫ్రీ మ్యూజిక్స్ వస్తున్నాయని యూజ్ చేయకండి. ఫ్యూచర్‌లో అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. కాపీరైట్ అయినా పర్వాలేదు కానీ కాపీ స్ట్రైక్స్ వస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతుంది. సో, ఇదనమాట. నెక్స్ట్ అయితే మీకు ఆహ్,
రికార్డ్ ఎలా చేయాలి, అంటే స్క్రీన్ రికార్డ్ ఎలా చేయాలో చూపిస్తా. చాలామందికి తెలియదు అంట. సో, అంటే అందరికీ తెలుస్తుంటదిలే అనుకున్నాను. కానీ కొంతమందికి తెలియదంట. మనం ఫోన్‌లో పైనుంచి స్క్రీన్ కిందకి లాగినప్పుడు ఇట్లా వస్తుంది గదా! అక్కడ మనకి ఆప్షన్ చూపిస్తుంది. సో, నాది ఐఫోను. సో, ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి కండి. సో, ఆ బటన్ అయితే జస్ట్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సర్కిల్ లాగా ఉంది గదా! ఆ సర్కిల్‌లో ఒక సర్కిల్, మళ్ళీ సర్కిల్ అది ఆన్ అయిందంటే మీకు రికార్డ్ అవుతున్నట్టనమాట ఫోను. ఇన్ కేస్ మీ ఆప్షను ఇక్కడ లేదు అంటే మీరు స్క్రీన్ పైన జస్ట్ గట్టిగా పట్టుకోండి. సో, నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు గట్టిగా అది ఆన్ చేస్తే మీకు ఇక్కడ మైక్రోఫోన్ గూడా ఆన్ చేసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలా అంటే మీరు స్క్రీన్ రికార్డ్ చేస్తున్నప్పుడు మీ వాయిస్ కూడా ఇవ్వొచ్చనమాట ఆటోమేటిక్‌గా. మీరు వాయిస్ ఇస్తూ ఆ స్క్రీన్ రికార్డ్ ఆటోమేటిక్‌గా చేయొచ్చనమాట. సో, ఆ మైక్రోఫోన్ ఆన్ చేసుకుంటే రికార్డ్ విత్ వాయిస్‌తో వస్తుంది. మీరు చెప్తూ రికార్డ్ చేయొచ్చు. అది ఆఫ్ అయిందంటే మీకు ఓన్లీ స్క్రీన్ రికార్డు వాయిస్ లేకుండా వస్తుందనమాట. ఇప్పుడు మీకు ఈ ఆప్షన్ కానీ స్క్రీన్ పైన ఇట్లా లేకుంటే మీరేం చేయాలంటే జస్ట్ స్క్రీన్ పైన జస్ట్ మీరు టచ్ చేసి జస్ట్ ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేసినారంటే ఇట్లా మీకు ఆప్షన్స్ వచ్చేస్తాయి. మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. సో, అట్లా చేసినప్పుడు కింద యాడ్ కంట్రోల్ అని ఉంది కదా! ప్లస్ సింబల్ వచ్చి యాడ్ కంట్రోల్ మీదకెళ్తే మీకు చాలా అంటే చాలా ఆప్షన్స్ వస్తాయండి. ఇవే కాదు. ఇన్ కేస్ మీరు ఇంకా ఈజీగా యాక్సెస్ కావాలి అనుకున్నవన్నీ యాడ్ కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము యాడ్ కంట్రోల్‌లో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ఆప్షన్స్ వస్తాయి. సో, మీకు ఇక్కడ వెతుక్కోవచ్చు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. మీరు తొందరగా ఏదైనా అంటే యాపుల్లోకెళ్ళి సెర్చ్ చేయలేము. ఇవన్నీ సెట్టింగ్స్‌లోకెళ్ళి అవన్నీ పలాంది చెక్ చేసుకోలేము అనుకున్నప్పుడు అవన్నీ ఇక్కడ చూసుకొని అవి స్క్రీన్ మీదకి తెచ్చుకోవచ్చు. లేదనుకుంటే మీకది తెలుసు మీకు ఏం కావాలో అనుకున్నప్పుడు ఆ సెర్చ్‌లో అయితే మీరు టైప్ చేస్తే అది అయితే వచ్చేస్తదనమాట. అదొచ్చి మీకు స్క్రీన్ మీదకి యాడ్ అయిపోతది. సో, ఇట్లా ప్రతి ఒక్క ఆప్షన్ ఉంటది. మీకు వద్దనుకున్నయి రిమూవ్ చేసుకోవచ్చు. కావాలన్నయి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎలాగో ఒకటి చూపిస్తా చూడండి. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా లో పవర్ మోడ్ అనేది స్క్రీన్ మీద పెట్టుకోవాలని. సో, ఎలాగో మీకు చెప్తున్నా అది కూడా చూపిచ్చేస్తాను చూడండి. సెర్చ్‌లో వచ్చేసి ఇక్కడ జస్ట్ మనము నాకు తెలుసు అది లో పవర్ మోడ్ అని చెప్పి అందుకే అదైతే టైప్ చేస్తున్నా ఇక్కడ. చూసారంటే నేను లో అని టైప్ చేయగానే లో పవర్ మోడ్ వచ్చేసింది. దాన్నైతే జస్ట్ ట్యాప్ చేసా. స్క్రీన్ మీద లాస్ట్‌లో వచ్చింది చూసారా? ఇప్పుడు మనకి ఏదన్నా వద్దనుకుంటే ఇవేమిటో తెలియదనుకుంటే సో, నేనైతే నాకు కావాల్సినవి క్యాలిక్యులేటరు, టైమరు, టార్చ్ ఇట్లాంటివి పెట్టుకున్న కాంటాక్ట్స్ క్విక్‌గా కావాలనుకున్నవి స్కానర్ ఇలాంటివన్నీ. సో, నేను అది ఒకటి వద్దనుకున్నా చూడండి. జస్ట్ అక్కడ మైనస్ సింబల్ ఉంది కదా! అది టచ్ చేసామంటే అది ఎళ్ళిపోతుందనమాట. సో, మీకు మళ్ళీ కావాలి అనుకుంటే యాడ్ కంట్రోల్‌లోకెళ్ళి మళ్ళీ అది తీసుకొనొచ్చుకోవచ్చు. ఇట్లా ఈజీగా వాటిలోనే మీకు స్క్రీన్ రికార్డ్ అనేది కూడా ఉంటది. మీరు అది కావాలనుకుంటే అక్కడికెళ్ళి తెచ్చుకోండి. సో, అది ఒక్కోసారి ఆఫ్ అయిపోతుంటది. మీరు దాని మీద ఆన్ చేస్తే స్క్రీన్ రికార్డ్ పైన మీకు మైక్రోఫోన్ ఆనా, ఆఫా మీరు తీసుకోవచ్చనమాట. ఇంతేనండి. మీకు క్లియర్‌గా అర్థమైంది అని అనుకుంటున్నా. ఇన్ కేస్ స్టిల్ అర్థం లేదు అనుకుంటే నేను మళ్ళీ మీకు డీటెయిల్‌గా చెప్తాను. కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో, ఈ వీడియో మినిమమ్ ఒక ఇద్దరు ముగ్గురికి యూజ్ అయినా కూడా నాకు హ్యాపీ అండి. సో, ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతుంటారనమాట. అందుకే వీడియో చేసి పెడితే ఈజీగా వాళ్ళకి సెండ్ చేయొచ్చు అని చెప్పి నేను వీడియో చేసి పెడుతున్నా. నెక్స్ట్ వచ్చి నేను థంబ్‌నెయిల్స్ ఎలాగ ఈజీగా చేస్తాను. ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకునేలాగా థంబ్‌నెయిల్స్ ఎలా చేయాలో చెప్తాను. ప్లస్ ఇన్‌షాట్ యాప్ ఎలా ఈజీగా ఎడిట్ చేయాలి. అంటే పెద్ద పెద్ద ప్రాసెస్‌లో నేను చెయ్యనండి. మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.